ఎస్తేర్ అలంకరణ అంటే అర్ధరాత్రి దెయ్యాలు తిరిగినట్టు గల్లు 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 అనవు. ఎస్తేర్ అలంకరణలో లేదని అర్థమవుతుందా? ఎస్తేర్ అలంకరణ అంటే ఏంటి తెలుసా? చాలా సాదా సేదా అయినటువంటి అలంకరణ. ఒక తల్లి ఒక మాట చెప్తా ఉంది, నాకు భలే కోపం వచ్చింది ఆ తల్లి మీద. అయితే సేవకుడిగా కోపపడకూడదు కాబట్టి మనం ఏమనకూడదు. సుమారు 50 ఏళ్ళు ఉంటాయి ఆమె వయసు. అయితే ఆమె అంటుంది, ఏమన్నా నీకు ఈ వయసులో ఎందుకమ్మా ప్యాంట్ సొక్కాలు? 50 ఏళ్ళు ఆమె ప్యాంట్ సొక్కాలు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో సింధులు ఆడుతూ ఉంటే, ఎగురులు ఆడుతూ ఉంటే అసలు ఎంత దారుణమో తెలుసా? వాళ్ళ అబ్బాయి ఆమె నడుము పట్టుకుంటున్నాడు. ఎంత సిగ్గుసేడు తెలుసా? ఎందుకమ్మా ఈ వయసులో అంటే, అసలు దేవుడు జీవితం ఇచ్చింది ఎందుకు అనుకున్నా అన్నయ్య? నేను అన్నయ్య నామ అన్నయ్య అంటే ఎందుకమ్మా అని అన్నాను నేను. అంటే ఆమె చెప్తా ఉంది, ఎంజాయ్ చేయటానికి అన్నయ్య. ఎంజాయ్? ఏ ఎంజాయ్? ఏసైలో లేదు, నువ్వు చేస్తే ఎంజాయ్ లోకంలోనే ఉందా? ఆ కళ్ళు దాగి, ఆ పనికి బల సారాయి దాగి, ఆ గంజాయి దాగి ఆ ఎంజాయ్ చేసి నిత్య నరకానికి అగ్ని ఆరదు పురుగు సావదన్న ఆ నిత్య నరకంలో పడి విలవిల్లాడిపోయేదానికంటే దేవదేవునితో ఆనందించి, పరిశుద్ధాత్మలో ఆనందించి, పరిశుద్ధాత్మడైన హేగేకి అప్పగించుకొని మితిమీరిన అలంకరణ, తగు మాత్రపు అలంకరణ అలంకరించుకొని దేవుని ఎదుట కనపడితే నువ్వు ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించబడతావు. కానీ లోకములో నువ్వు రకరకాల ఏదో గంగెద్దుకు కానీ గల్లు 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 అని వేసినట్టుగా, గంగెద్దుకు కానీ మెడలో 4 రకాల బెల్ట్లు వేసినట్లుగా, గంగెద్దు మీద 4 రకాల శాలవాలు కప్పినట్లుగా ఏమొత్తంటే గంగెద్దు ఉన్నట్టే ఉంటుంది. ఇక ఆ మూతికి ఒక లిప్టిక్ ఏసన్న గారంట ఆ మధ్య సముద్ర తీరానికి వెళ్ళాడట. కోతికి డ్రెస్ వేసారట, కోతికి లిప్టిక్ వేసారట, కోతికి కళ్ళజోడి పెట్టారట. ఆ కోతి ఏమన్నా సామాన్యమైంది, అది మాంతమైందంట. అద్దం తీసుకునేట్టు చూసుకుంటుందట పెదాలు. కోతికి భలే పెదాలు ఉంటాయి. మరి దానికి కూడా అందమైపోయింది చూడు. ఈ మనుషులు కూడా అంతేగా. ఈరోజు మనుషులు ఆ కోతి ఒకటే. దేవుని బిడ్డలారా, తగు మాత్రపు అలంకరణ స్త్రీలకు చాలా ప్రాముఖ్యం.